పొలిటికల్ వాయిస్కి స్వాగతం. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులపైన, రాజకీయ డెవలప్మెంట్స్ పైన మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నిన్న మొన్న జరిగినటువంటి 2-3 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకుంటారు రుణమాఫీ కానీ మా గురించి చెప్తలేరని, ఇంకొకరేమో నిన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పష్టంగా మేము ఒక అంచనా వేయలేకపోయినాం, అప్పెంతుందో మిత్తెంతుందో మేము తెలియక హామీలు ఇచ్చినట్టు. తెలియక ఎట్లా హామీలు ఇచ్చారు? ఈ రెండింటిని ఎట్లా చూడొచ్చు? సతీష్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year పూర్తయిపోయింది. ఈ సమయంలో వీళ్ళు ఒక్కరేమో బోలాబాలాగా స్పీకర్ ఏమన్నారు, ఈ అప్పులు ఇన్ని ఉన్నట్టు లేదా ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నాడు మాకు తెలియదు, తెలియకుండానే హామీలు ఇచ్చినామన్నట్టు మాట్లాడింది వ్యవసాయ విషయం. అదొకటి. అది తెలిసి తెలియక అంటే అవగాహన ఉండి లేకుండా మాట్లాడిన సంఘటన. ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తున్న ఆయన అప్పుడే బాగుండే అంటున్నారు. మరి రుణమాఫీ చేసినప్పటికి కూడా మిగతా పథకాల అమలు సరిగా లేదు, అప్పుడే బాగుండే ఆయన్ని బాగుండే అని అంటున్నారు అని. దాన్ని 2 విధాలుగా ఏమనుకో అర్థం చేసుకోవచ్చు అంటే, స్పీకర్ అన్నది మాత్రం కొంచెం తెలిసి తెలియక నేను అనుకుంటున్నా బోలాగా. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్లో చాలా లోతు ఉంటుంది. ఓకే, మంత్రి పదవి కోసం ఎదురు చూసి నిరీక్షించి ఏదైనా కీలకమైన పదవి కోసం అలసి సొలసి ఆ మాట నిండొచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్రదర్స్ ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. సో ఈ పరిస్థితుల్లో స్పీకర్ మాట్లాడేది మాత్రం కొంచెం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే స్పీకర్ కాబట్టి ఆర్థిక పరిస్థితి తెలియంది ఎవరికీ లేదు. నిజానికి అప్పుల కుప్ప ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండ్రు, ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చిండ్రని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అండ్ తన ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చింది. అప్పులు ఇంత చేసిండ్రు, తప్పులు చేసిండ్రు, అప్పులు చేసిండ్రు, ధనిక రాష్ట్రం కాదు పేద రాష్ట్రంగా మార్చిరని. అప్పుడే ఇది ఈ ఆర్థిక పరిస్థితి ఏమంటే ఇవాళ రేపు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం కొట్టిన తర్వాత మనకు కాగ్రి కొట్టిన బడ్జెట్ రాజకీయ నాయకులకు ఆర్థిక మంత్రికి గతంలో పనిచేసిన అందరికీ తెలిసి ఉంటుంది. సగటు పౌరునికి అది పట్టకపోవచ్చు, ఈ బడ్జెట్ అనేది సగటు మారు పట్టకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే బడ్జెట్ను చూసి ఎప్పుడైతే హామీలు ఇవ్వాలో అప్పుడు పూర్తి పరిస్థితి శ్వేతపత్రం ఇచ్చినో అట్లనే శ్వేతపత్రం అక్కడ ఉంటుంది. గతంలో ఏమి కన్ఫ్యూజన్ ఉందంటే, తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ళ అధికారం ఉంది, 9 ఏళ్ళు అనుకుంటాం, 9.5 ఏళ్ళు ఆ నడిచి వచ్చే కాలానికి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడుతున్నారు అన్నట్టు. ఆ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పుడు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు, నా టీఆర్ఎస్, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, మెరుగైతే పోతుంది. ఎప్పుడైతే ఈ హామీలు పెరిగినాయి, దళిత బంధు దాకా వచ్చిందో, రైతు బంధు పోయి దళిత బంధు దాకా వచ్చిందో, తర్వాత అక్కడి నుంచి రుణమాఫీ అవన్నీ కూడా భారంగా మారిపోయినాయి. సోషల్ బడ్జెట్ ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, సోషల్ వెల్ఫేర్ సంక్షేమ పథకాల బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ పెరిగిపోయింది, సంక్షేమ బడ్జెట్ పెరిగిపోయింది, సంక్షేమ వ్యయం పెరిగిపోయి సంక్షేమాన్ని ఆదేశింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే మనకు భవిష్యత్తు కోసం కట్టాలనో, ఏ భవిష్యత్తు అభివృద్ధి కోసం కేటాయించాలనో అది తగ్గిపోయి అప్పటికి తెలంగాణ రాష్ట్రం 5 ఏళ్ళ వరకు, మొదటి 5 ఏళ్ళ వరకు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాష్ట్రంగా సొంత ఆదాయ వనరులను పెంచుకున్న మొట్టమొదటి అగ్రస్థానంలో రాష్ట్రంగా ఎదిగింది. దాంట్లో గుజరాత్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇటువంటి కొన్ని ఉన్నాయి. దాంట్లో కొత్త రాష్ట్రం ద యంగ్ స్టేటు, అందులో ఇది నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉన్నప్పుడు 15-17% పెరుగుతూ పోయింది. దాని తగ్గట్టు బడ్జెట్ కూడా పెంచుకుంటూ వచ్చారు. 1,00,000 బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 3 లక్షల బడ్జెట్కి వచ్చింది. 1,00,000 బడ్జెట్ 1,15,000, 15% పెంచుకుంటూ పోతే 10 ఏళ్లలో 3 లక్షల కోట్లకు వచ్చింది. ఇప్పుడు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది? ఈ దానికి ముందే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతుంది, 24% అంటే
ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, అందరికీ తెలిసింది. ఆ సిస్టమ్ లోపల అప్పులు చేసి లక్ష్మణ రేఖ దాటకుండా ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రం బెటర్ స్టేట్ అని వచ్చింది. 5వ సంవత్సరం నుంచి గతి తప్పింది. 24% అంటే మొత్తం నీ సంపదలో నీ బడ్జెట్లో 33% దాటకుండా నీ మొత్తం సంపద అంటే జిఎస్డిపి, నీ ఉత్పత్తి, వ్యయం అన్నీ కలిపితే అప్పుడు 13 లక్షల కోట్లు, ఇప్పుడు 16 లక్షల కోట్లు అంటున్నావు అంచనా. దాంట్లో 25% లోపం ఉండాలి. ఆ 25% లోపల ఉన్న బడ్జెట్లో 24% వరకేమో తెలంగాణ ఉంది. అప్పటికి ఏపీ 33% దాటిపోయింది. చంద్రబాబు హయాంలో 33% దాటిపోయింది. ఈ తర్వాత జగన్ హయాంలో మరీ ఘోరంగా తయారైపోయింది అది పరిస్థితి. ఏపీని మనం కంపేర్ చేయలేం, యూపీని కంపేర్ చేయలేం. దేనికి ఓన్లీ మనతో పోటీ పడ్డ దాంట్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఈ 3-4 స్టేట్లు. కేరళ కూడా ఎప్పుడు పోటీ పడలేదు, కేరళ డిఫరెంట్ స్టేట్. తమిళనాడు కూడా బాగుంది, కానీ మనంతా కూడా బాగాలేదు. ఈ సొంత వనరులు, ఆదాయ వనరులు, సొంత పన్నుల రాబడిని పెంచుకున్న రాష్ట్రంలో నంబర్ 1 నిలిచింది. ఇది జరిగి 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడు ఎలక్షన్ ఇయర్ వస్తుందో అప్పుడు హామీలు పెరిగిపోతాయి. ఇవ్వని హామీలు కూడా, ఎవరు అడగని హామీలు కూడా ఆయన ఇచ్చాడు. దళిత బంధునో, లేకపోతే ఒంటరి మహిళలను, లేకపోతే ప్రతి బోధకాలకు, రైతు బంధు, దళిత బంధు, అన్ని బంధు. లాస్ట్కు మన బడ్జెట్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఎలక్షన్ ఇయర్ ముందు 8వ ఏట మొత్తం గాడి తప్పింది తెలంగాణ అని. ఏమైంది? కాగు రిపోర్ట్ ఏమిచ్చింది? 24% ఉన్న ఇది 33% పెరిగింది. బడ్జెట్లో చూపిన అప్పులు ఎఫ్ఆర్పిఎంకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ హాఫ్ ది బడ్జెట్ అయితే మార్కెట్ బారోయింగ్స్ ఉన్నాయో, ఇది సపోజ్ ఇప్పుడు రకరకాల సంస్థల నుంచి తీసుకున్నాం మనం, కార్పొరేషన్స్ నుంచి తీసుకున్న రుణాలు, హాఫ్ ది బడ్జెట్ 33% పెరిగింది. అప్పుడు అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఏమైంది? స్పెషల్ వెహిక్యులర్ పర్పస్ అవన్నీ తీసుకొని సరే మేము ఆ సంస్థల నుంచి కట్టుకుంటాం, బడ్జెట్ నుంచి తీయమన్నారు. అదొక మోసం. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో చేసిన మోసం కావచ్చు, అప్పు కావచ్చు. ఇతర కంపారేటివ్లీ మొదటి నుంచి నేను అదే వాదిస్తున్నాను. కంపారేటివ్లీ అదర్ స్టేట్స్ ఇది కరెక్ట్ ఉండే. అప్పుడు ఏమైంది? ఈ ఎలక్షన్ ఇయర్ వచ్చే వరకు రుణమాఫీ చేయాలన్న ఆలోచన వచ్చింది. రుణమాఫీ కోసం కేసీఆర్ చెప్పింది ఏంటంటే, గత మాజీ ముఖ్యమంత్రి, రుణమాఫీ చేసే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి ఉంది, దళిత బంధు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో నోరు జారడం, కాలు జారడం, నోరు జారడం చాలా కష్టంగా ఉంది. అలా దళిత బంధు పెద్ద ఇబ్బంది అయిపోయింది. అప్పటికీ ఈ ప్రతిపక్షాలు ప్రశ్నించిన ఎట్లా ఇస్తావు దళిత బంధు అని, 10 లక్షలు ఎట్లా ఇస్తావు, బడ్జెట్ అనుమతి ఎట్లా వస్తుంది, విత్ ఇన్ ద బడ్జెట్ అప్పులేను చెప్పు అని చెప్పారు. అప్పటికి అందరికి తెలిసిపోయింది మనం గాడి తప్పినాం, ఈ ఎలక్షన్ ఇయర్ కోసం ఇచ్చేది. ఇంత తెలుసు అందరికీ. 24% అప్పులు విత్ ఇన్ ద ఎఫ్ఆర్బిఎం ఆఫ్ ది బడ్జెట్, ఆన్ ది బడ్జెట్ మొత్తం కలిపితే నీకు బడ్జెట్లు 33% పెరిగినాయని ఇవన్నీ తెలుసు. సగటు పౌరుని కూడా తెలుసు. కానీ ఆయన ఎట్లా మేనేజ్ చేస్తారనేది బడ్జెట్ మేనేజ్మెంట్లో ఉంటుంది. బడ్జెట్ మీద తప్పింది తెలియకుండా అప్పటికే మన దాంట్లో కూడా అడిగినాం. 20 మందికి సరిపడా పిండితో దానికి బెల్లం కలిపి, ఉప్పు కలిపి, పప్పు కలిపి ఆయన రొట్టెలు తీసుకుంటూ వచ్చిండు. దాన్ని ఏమంటే పూలలో రొట్టెలు చేసి 20 మందికి 30 మందికి ఇచ్చిండు. ఇప్పుడు మీరు తెలుసు, ఈ పరిస్థితి తెలుసు. పరిస్థితి తెలిసినప్పుడే విమర్శించిన వాళ్ళే ఎక్కడైతే అప్పులు తెచ్చిండు, అప్పుల పాలు చేసిండు అని అప్పట్లో అప్పుల రాష్ట్రం అని చెప్పి ప్రతి ఒక్కరు దాంట్లో ఎలక్షన్ విమర్శల్లో, మేనిఫెస్టోలో కూడా పెట్టింది వీళ్ళు అదే. వీళ్ళు అప్పుల్లో చేసారు, మేము తప్పులు సరిదిద్దామని. అది చెప్పినప్పటికి కూడా 20 మంది సరిపడే ఆ పిండితో, 10 మంది సరిపడే పిండితో 100 మందికి హామీ ఇచ్చినాం. అప్పటికి కేసీఆర్ గవర్నమెంటు లాస్ట్ మినిట్లో రుణమాఫీ చేయాలంటే, రైతు రుణమాఫీ చేయాలి, పంట రుణమాఫీ చేయాలంటే అప్పట్లో రైతు బంధు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు పెరిగిపోయింది, 1,00,000 కోట్లు దాటిపోయింది సంక్షేమానికి. 1,10,000 కోట్లు దాటిన సంక్షేమ బడ్జెట్, ఎక్కువ సంక్షేమం ఇచ్చింది మన రాష్ట్రమే. రెవెన్యూ వ్యయంలో మొత్తం 70% వెళ్ళిపోయింది. ఇది దాటిపోయింది, వరి దాటిపోయింది అన్నప్పుడు అప్పుడు కోకాపేట భూములు, ఆ భూములు అప్పటికప్పుడు అమ్మి కృత్రిమంగా ఒక డిమాండ్ సృష్టించి 100-1000 కోట్లు తీసుకొచ్చి రుణమాఫీ కోసం ఇచ్చారు. ఇవన్నీ తెలిసిన ప్రశ్నలు, తెలిసిన విషయాలు. ఇది రేవంత్ రెడ్డికి తెలియని విషయం కాదు.
ఉండొచ్చు, స్పీకర్కు తెలియకపోవచ్చు, మంత్రులకు కొంతమంది తెలియకపోవచ్చు. ఎవరైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టో కమిటీ ఉందో వాళ్ళందరికీ తెలుసు. బడ్జెట్ చూసుకోకుండా ఇవ్వద్దని ఖర్గే మన లేటెస్ట్ ఏమన్నాడు, ఇప్పటి నుంచి బడ్జెట్ నువ్వు మొత్తం చూసుకొని బడ్జెట్ లోపలనే పర్మిటెడ్గా ఇవ్వాలి, విత్ ఇన్ ద బడ్జెట్ ఫ్రేమ్లన్నీ ఇవ్వాలన్నాడు. మరి అప్పుడేమైంది బడ్జెట్ ఫ్రేమ్? అప్పుడు నీవు ఎట్టి పరిస్థితులను అధికారంలో రావాలి. అంతే. కేసీఆర్ బలమైన శక్తిగా ఉన్నాడు, ఆయన కొట్టాలంటే అప్పటికి కొండను కొట్టాలంటే ఏదో తాడేశ్వరు గుంజారు, బీజేపీ వీక్ అయింది, అటు వచ్చేసింది. అందులో బలమైన తాడు పేనాల్సి వచ్చింది. బలమైన తాడు కోసం రకరకాల అన్ని కలిపి ఆ వాగ్దానాలు, హామీలు, లేని హామీలు ఇవ్వాల్సి వచ్చింది. ఉచిత బస్సు పథకం కూడా అట్లనే. ఢిల్లీలో కొన్ని ఉచిత విద్యం, ఉచిత వైద్యం చేస్తే ఇక్కడ 6 పథకాలు 16 హామీలు ఇచ్చారు. ఉన్నదానికి లేనిదానికి కాదు, ఉన్నదానికి తోడుగా మళ్ళీ 6 హామీలు. దానికే ఏమన్నాము అప్పట్లో 77,000 కోట్లు సరిపోతుంది అన్నారు. ఇప్పటికే రెవెన్యూ వ్యయము 70% దాటిపోయింది. అభివృద్ధికి నిధులే లేవని చెప్పినాం అప్పట్లో మనం. 77,000 కోట్లు, 77,000 కోట్లు కాదు, వీళ్ళు ఇచ్చిన 6 పథకాల హామీకి 1,00,000 కోట్ల పైన కావాలి, మినిమం కావాలి. అప్పుడు తెలుసు ఇచ్చినారు. ఓకే, ఇక్కడ ఎక్కడ చెప్తుందంటే గత ప్రభుత్వం అప్పు చేసిండొచ్చు, ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేస్తుంది, సరిదిద్దుకోలేకపోయింది. ఏమన్నారంటే శ్వేతపత్రం ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు ఉచిత బస్సు పథకం నడుస్తుంది. దాన్ని కూడా ఈరోజు అనుకుంటున్నారు వీళ్ళు జనాలు, మేము ఉచిత పథకాలు ఇస్తే వస్తున్నారు జనాలు, ఓట్లు వేస్తారని. ఈరోజు బస్సులలో ప్రయాణిస్తున్న వాళ్ళని అడగమనండి, సర్వే చేయమనండి. ప్రతి మహిళ, మాకు పూర్ మహిళలకు ఎవరైతే అఫోర్డబిలిటీ లేదో వాళ్ళకి ఇస్తే పర్వాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు కొంచెం కన్సెషన్ ఇచ్చుంటే అయిపోతుండే, ఒక టికెట్ పెట్టుకుంటే అయిపోతుండే, మాకు 10 రూపాయలు 30 రూపాయలు టికెట్ పెడితే, లేకపోతే వీళ్ళంతా మొగవాళ్ళంతా మా మీద ఆరిపోసుకుంటున్నారు. తర్వాత సీట్లు లేవు, బస్సు ఎక్కాలంటే కనీసం గాలి పీల్చుకునే జాగా కూడా లేదు. తర్వాత కండక్టర్లు చీదరించుకుంటున్నారు, డ్రైవర్లు చీదరించుకుంటున్నారు. ఈ బస్సులలో ఎక్కి మంచిగా అప్పుడు కాలేజ్ గర్ల్స్, బాయ్స్ గర్ల్స్ పాపం మంచి బస్సుకి వెళ్ళిపోయేది. ఇప్పుడు వాళ్ళంతా కూడా పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా వాళ్ళ ఆటోలు క్యాబులు కట్టుకొని అప్పులు చేసి పోతున్నారు. ఎందుకంటే పడిపోతున్నారు, ఆపుతలేరు. వాళ్ళంతా మనం చేస్తే ఏమంటారు, పుణ్యానికి వచ్చిందమ్మా బస్సులు, పుణ్యానికి వచ్చిన బస్సులు ఆపమంటారా అమ్మా, ఆపుతలేరు. ఆపిన దగ్గర రండి రండి పుణ్యానికి వచ్చింది బస్సు ఎక్కుతూనే ఉంటారని చిదరించుకోవడం, చాలా ఏడుస్తున్నారు కూడా కొంతమంది మహిళలకు గౌరవం ఏడుస్తున్నారు, గౌరవం పోయింది. మొదటి నుంచి కూడా వాళ్ళు అన్నారు మన మహిళల గురించి మనం అట్లా కొంతమంది చులకనేది మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈవెన్ వృద్ధ మహిళలు కూడా చెప్పారు, ఏదో ఒక టికెట్ తక్కువ టికెట్స్ అయిపోతుండే, ఎవరైనా ఉచితంగా కోరుకోవడం లేదండి. ఇప్పుడు మారుతుంది పరిస్థితి. నువ్వు కోరుకొని కూడా హామీలు ఇచ్చారు, ఉన్న వాటికి అవసరాలకు హామీ ఇచ్చారు, అనవసరానికి కూడా హామీ ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంది, ఇవాళ ఎట్లా చెట్టుకోవాలా? నువ్వు వచ్చినావు, అప్పులు వాళ్ళు చేసిండ్రు, 24% అప్పులు నాకు తెలుసు, 33% తెలియదని నువ్వు ఏమన్నా బుకాయించినా ఓకే. మన ఏది కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అప్పులు చేసిరా, మేము 1,00,000 కోట్లు అనుకోవాలి, 70,000 కోట్లు అని అప్పుడే అన్నారు మీరు. కాళేశ్వరం మొత్తం అప్పు కొంప ముచ్చిరా అని అయిపోయింది, తెలియదే 33% ఉంది అని. ఇప్పటికి కూడా టిల్ టుడే నీతి ఆయోగ్ రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్లో 8th ప్లేస్లో ఉంది తెలంగాణ. అంటే 4th ప్లేస్ నుంచి 8th ప్లేస్కి వచ్చింది, కాదని అంటలే. 8th ప్లేస్లో టోటల్ 30 స్టేట్స్లో 29 దాంట్లో నీకు 8th స్టేట్లో ఉన్నావు. వాట్ ఇస్ ద ఎకనామిక్ బలంగా ఉంది, సొంత వనరులు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది. కానీ నువ్వు పెట్టిందేమో నీకు అవసరం ఉన్నది 2,70,000 కోట్లు అనుకుందాం, వస్తుంది 2,20,000 కోట్లు. నీకు 2,20,000 కోట్లు వస్తుందని మీరు అంచనా ఇచ్చినాం అనుకుంటున్నాం రెవెన్యూ, నీకు వస్తుంది 1,60,000 కోట్లు. గతంలో వచ్చింది 2,00,000 కోట్లు అనుకుందాం మొత్తం కలిసి, నీకు ఇప్పుడు ఇంకా 2,10,000 కోట్లు వస్తుంది. ఇప్పటికీ మీరు తగ్గింది, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. అవి తగ్గినా మిగతా జిఎస్టీ, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా అండ్ ఎక్సైజ్ మద్యం ఆదాయం, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆదాయం, ఒక్క రియల్ ఎస్టేట్ ఆదాయంలోనే కోత పడ్డది. అది కూడా యువర్ పాలసీస్, నీ పాలసీస్ వల్ల.
ఎవరికి భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. నేనున్నా, మేము పాలసీలు అనుకూలంగా చేస్తాం, రండి బిల్డర్ రండి, పెట్టుబడిదారులు రండి, మీరు ముందుకు రండి, మేము ప్రోత్సాహకాలు ఇస్తామని లేదు, జీవోలు లేదు, ఎక్కడిదక్కడ ఆపి పెట్టేస్తాం. ఇప్పుడు దీంట్లో ఇంకా భూముల ధరలు పెంచాలి, మార్కెట్ కార్డ్ వాల్యూ పెంచుతాం అనేటువంటి ఒక వార్త వస్తుంది. ఇంకా దీని కొనసాగింపు. ఓకే, రియల్ ఎస్టేట్లో నువ్వు అన్నది కదా, రియల్ ఎస్టేట్ ఆదాయం ఇప్పుడు సపోజ్ 14,000 కోట్లు రావాలి, ఈ పాటికి 10,000 కోట్లు వచ్చింది. అంతే, పెద్ద తేడా లేదు. ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి, మీడియా కూడా తెలుసుకోవాలి. జనవరి నుంచి మార్చి ఇది చాలా కీలకమైంది. ఇక్కడ జిఎస్టీ ఆదాయం పెరుగుతుంది, ట్యాక్స్ ఆదాయం పెరుగుతుంది, రిటర్న్స్ పెరుగుతాయి. అంటే బల్క్లో వచ్చే ట్యాక్స్లు కూడా కలెక్ట్ చేస్తారు. ఎవరో రెడ్ నోటీస్ ఇస్తారు, బే నోటీసులు ఇస్తారు, మున్సిపల్ వాళ్ళు ఇస్తారు, అన్నీ ఇప్పుడే ఇంకా జనవరి నుంచి మార్చి వరకు వసూలు చేస్తే 30% ప్రతి నెల వచ్చేదానికంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో 20% ఎక్కువ వస్తుంది. ఏది ఆదాయం ఈ మార్చి లోపల వస్తుంది. ఇప్పుడు ఏమైంది, సపోజ్ 14,000 15,000 కోట్లు, 9,000 కోట్లు కూడా దాటలేదు. మరీ దిగజాడించింది ఏం లేదు. కాకపోతే ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి చాలా వరకు. ఎందుకంటే ప్రభుత్వం మీద భరోసా కల్పించి ఒక్క స్టేట్మెంట్ లేదు ఇప్పటి వరకు, టిల్ టుడే. విచిత్రమైన విషయం అది. రియల్ ఎస్టేట్ని ఎట్లా ఉరికించే, పరిశ్రమను తీసుకురావాలి, స్ట్రాటజిక్ అంటే కొంచెం లోపం కనబడుతుంది, స్ట్రాటజీలో లోపం కనబడుతుంది. దావోస్ పోయించడం అది అంటున్నారు, అది పక్కన పెడదాం, పెద్ద సబ్జెక్ట్ అది. భూముల విలువ పెంచే అవకాశం గతంలో కూడా మీరు మనం అక్టోబర్లో ఇదే మాట మీద మాట్లాడాం. అన్ని పేపర్లలో హెడ్లైన్స్, అక్టోబర్ దసరా నుంచి భూముల విలువ పెంచుతాను. నేను మీకేం చెప్పిన, భూముల విలువ పెంచలేరు అన్నా. ఎందుకు పెంచారంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇది లేటెస్ట్ పాయింట్, 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు అప్పుడు పెంచారు. 1% రిజిస్ట్రేషన్ పెంచి 10% వరకు భూముల విలువ పెంచారు. భూముల విలువ పెంచుతారు, రిజిస్ట్రేషన్ ఫీజు ఏమో స్వల్పంగా పెంచుతారు అన్నమాట. భూముల విలువ పెరిగితే మనకి ఇది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. సో అప్పుడు ఏమైంది, 2013లో పెంచినాక 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన పెంచుతారని మీడియా రాసుకుంటూ పోయింది. నేను పెంచని మనం రాసుకుంటూ పోయాను. 2008 వరకు పెంచలే ఆయన. 2008 కాదు, 2014 నుంచి 2017 వరకు పెంచలేదు. 17 వరకు పెంచలేదు, 18లో పెంచాడు. ఏంది ఎప్పటి నుంచి అంటే ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది, సంక్షేమ పథకాలు. అప్పుడు ఏం చేసిండంటే అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి ఇట్లా అంటే 8 ఏళ్ళు పెంచలే కదా, అప్పుడు 8 ఏళ్ళు పెంచలే ఎందుకు అని కూడా తెలివిగా రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్ పెరగాలి. ట్రాన్సాక్షన్స్ పెరిగితే రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. భూముల విలువ పెరిగితే ట్రాన్సాక్షన్ తగ్గినాయి అనుకో, ఆ ఈక్వలెంట్గా అది కూడా ఆదాయం కూడా తగ్గుతుంది. ఈ భూముల విలువ పెంచకుండా ట్రాన్సాక్షన్స్ పెంచడము, బ్లాక్ మనీ ఇక్కడ డైవర్ట్ కావడానికి, ఇది ఏపీ నుంచి. ఏపీలో అప్పుడు సీఎం చంద్రబాబు ఉండే, అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇక్కడ చాలా మళ్ళీనాయి, తర్వాత ఇంకా మళ్ళీనాయి, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఇక్కడ మళ్ళీ. ఒకప్పుడు చంద్రబాబు హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి కొంత పెట్టుబడులు మళ్ళీ రాజశేఖర హయాంలో వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అందరి పెట్టుబడులు ఇక్కడ వచ్చినాయి. ఇది బ్లాక్ మనీకి ఒక బ్యాక్ యాడ్గా మారిపోయింది. అది కావాలని ఒక స్ట్రాటజిక్గా ఈ జిఎస్డిపి పెంచుకోవడానికి చేసిన పని. మొత్తం సంపద పెరగడానికి ట్రాన్సాక్షన్ పెరిగినాయి. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ పెరిగితే భూముల విలువ పెంచకుండా ట్రాన్సాక్షన్ పెరిగితే పెట్రోల్, డీజిల్ ఖర్చులు అవి కూడా పెరిగిపోతుంది, వాటి వ్యయం కూడా పెరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వస్తుంది, ఇక్కడ ట్యాక్స్ వస్తుంది. అంతా ఒక సిస్టమేటిక్గా తెలివిగా ఎకానమీ స్ట్రాటజీస్లో చాలా బాగా చేసిండ్రు. ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఇప్పుడు కనబడతలేదు. రెండోది కనబడ్డది ఎప్పుడు అక్టోబర్లో భయపెట్టించాం, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అన్నావు, అది పోయింది. నీకు స్ట్రాటజీ చేసేటోళ్ళు లేరు అక్కడ. తర్వాత ఎల్ఆర్ఎస్ పోయింది. అప్పుడు మనం ఏమన్నాం, ఈ టైంలో రేవంత్ రెడ్డి అంతో ఎంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది, రియల్ ఎస్టేట్ డౌన్లో స్లంప్లో ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒక్కోసారి స్లంప్ అయ్యి మళ్ళీ అప్పు అవుతుంది, అప్పులో లేదు కాబట్టి ఇప్పుడు పెంచాడు. అక్కడ ఉన్న
ముఖ్యమంత్రి దగ్గర ఉన్న అధికారులు కూడా ఒకరిద్దరు అధికారులు కూడా పెంచడం భావ్యం కాదని రిపోర్ట్ ఇచ్చారు అని మీకు చెప్పారు. పెంచలేదు. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మళ్ళీ పెరుగుతాయి. ఎందుకంటే ఏపీలో పెరిగినాయి కాబట్టి ఇక్కడ పెంచుతారని నాకున్న సమాచారం మేరకు అక్టోబర్లో ఎప్పుడైతే సవరణ అడిగింది వీళ్ళు, అంటే దీని ఏమంటారు, సవరించడం, భూముల విలువ సవరించడం అంటారు, పెంచడం అనరు. ఇప్పుడు ఒక దగ్గర 10,000 ఉన్నది, అక్కడ ₹1,00,000 ఏమో బహిరంగ మార్కెట్లో ఉంది, దాన్ని 20,000 చేయమంటారు. సవరణ మేము పెంచలేమంటారు. ఒక దగ్గర సపోజ్ 4,000 ఉంది, అక్కడ భూమి విలువ మా బహిరంగ మార్కెట్లో 10,000 ఉంది, కానీ 9,000 వరకు మార్కెట్ వాల్యూ ఉంది. కొంచెం తగ్గించండి, ఇట్లా పెంచడం తగ్గించడం అని చెప్పడానికి అనమాట. ఇది హేతుబద్ధంగా రేషనలైజ్ చేయడానికి చేస్తారు. భూముల విలువ పెంచుతాం. అయితే అక్టోబర్లో పెంచలే, ఏప్రిల్ కూడా పెంచకపోవచ్చు నా దృష్టి ఇప్పటి వరకు. మళ్ళీ అదేం అడగలే, ఏది సవరణ అడగలే, ఏది భూముల విలువ సవరించండి, మళ్ళీ పంపండి, ప్రతిపాదన పంపండి అని రేషన్ శాఖకి ఎలాంటి ఆదేశాలు రాలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ గతంలో ఉన్న దానికి నేను కూడా కట్టుబడి ఉన్నా, పెంచకపోవచ్చు, కానీ ఉరికెత్తించే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇప్పటివరకు స్ట్రాటజీస్, ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసిన లేదు. అయితే ఇప్పుడు స్పీకర్ విషయం పోతే ఎక్కడ పోయినా వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్, జనాలకు కూడా ఓపిక లేదు. వాళ్ళు 1 year అయింది, 1 year లోపల 6 పథకాలు అమలు కాదు. బస్సు ఫ్రీ పథకం అయితే అమలు అవుతుంది, దాంట్లో కొన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు అంటున్నారు, తర్వాత గృహలక్ష్మి, ఇప్పుడు కరెంటు కూడా కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇస్తారు. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ 1 yearలో సర్దుకోవాలన్నా ఇప్పుడు బడ్జెట్ అనుమతిస్తుందా? బడ్జెట్ అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఆఫ్ ది బడ్జెట్, ఆన్ ది బడ్జెట్, బడ్జెట్లో విత్ ఇన్ ద బడ్జెట్లో, వితౌట్ అంటే అవుట్ సైడ్ ది బడ్జెట్లో రెండిట్ల అప్పులు చేసి చెప్తే 6,000 కోట్లు మనం నెలకు మిత్తి, అప్పు మిత్తి కత్తిగా మారిపోయింది. మిత్తిగా అది ఉన్నది. ముందు 5,000 కోట్లు ఉండొచ్చు, ఇప్పుడు 6,000 కోట్లు ఉండొచ్చు. పెంచుకోవడానికి ప్రయత్నం ఉన్న గతంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందో అట్లనే పెరుగుతుంది తప్ప ఈ అంచనాలకు అనుగుణంగా పెరగటం లేదు. దానివల్ల ఈ బడ్జెట్ ఈ పథకాలకు అనుమతించదు. దానితో ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు కాంగ్రెస్లో అనౌన్స్ అయినాయి. బీఆర్ఎస్ చేసిన దానికంటే ఎక్కువ 6 పథకాలు ఇంకెక్కువ ఇచ్చింది కదా. దాన్నే ఓకే, ఆ పథకంలోనే రైతు బంధునే పెంచుతాను, కౌలు బంధు చేస్తాను, మళ్ళా తర్వాత ఇంకేమన్నా పెన్షన్స్ పెంచలేని పరిస్థితి, రైతు బంధు పెంచలేని పరిస్థితి. రైతు బంధు మీద మంచి ఒక నిర్ణయం తీసుకుంటాం అనుకున్నాం, కానీ అందరికీ కటాఫ్ పెట్టకుండా, బెంచ్ మార్క్ పెట్టకుండా అందరికి ఇచ్చారు. ఓకే, ఇక్కడైతే పంట ఉత్పత్తి లేదో అక్కడ ఇవ్వమని అంటున్నారు. అది మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్కు మంచి పేరు వస్తుంది. అది చేయాలి, ఎందుకంటే గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. ప్రజలు అట్లా ఉండరు. నిన్నటిదాకా అన్నిటికీ భూములకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వకపోతే కేసీఆర్ మంచోడేటటువంటి లేదు. కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా పాలకులు కలిసి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఈక్వేషన్ లేకుండా ఒక కులము సామాజిక అంశాలను పరిగణించి అందరికి ఒక న్యాయం చేసిరు అనుకో, అప్పుడు చూస్తారు జనాలు, విజిబుల్గా కనబడుతుంది. ప్లాట్లు మొన్నదాకా ప్లాట్ నుండి దొంగకులు తీసుకురు, పక్కోడు ఓరవాడు దాన్ని. నేను ఎట్లా ఊకుంటా, వాడు పంట ఉత్పత్తి చేయకుండా వానికిస్తావు, పంట ఉత్పత్తి నాకు అది ఖచ్చితంగా అమలు చేస్తే దాని మీద పేరు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం రైతు బంధు మీద బదలామైంది, దానివల్ల ఓట్లు వచ్చినాయి, దానివల్ల కొంత వేరే వాళ్ళు వ్యతిరేకమైంది. తర్వాత దళిత బంధుతో నష్టమైంది. దళిత బంధును సరిగ్గా చెప్పలేకపోయారు వాళ్ళు. అందరికి ఇస్తాం దళిత బంధు అంటే, మరి బీసీ బంధు ఏమైంది, రెడ్డి బంధు ఏమైంది, అట్లా వచ్చింది. అది ఒకటి అయిపోయింది. ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, తెలంగాణ మూలధన వ్యయం అనేటువంటిది ఒకటి, మూలధన వ్యయం చేయట్లేదు ఒకటి, కాంగ్రెస్ సర్కారు కేంద్రం మీద ఆశ. మాకు సరే మూలధన వ్యయం లాస్ట్ మాట్లాడుకుందాం, ఇది వచ్చింది కాబట్టి ఈ పథకాలు అన్నీ అన్నారు కదా, మాకు హైదరాబాద్కి 55,000 కోట్లు ఇవ్వండి, మెట్రోకి ఎంత ఇవ్వండి, లేకపోతే 20 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇవ్వండి. ఒకవైపు వాళ్ళని విమర్శిస్తూనే మాకు ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇవ్వండి, లేకపోతే రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి, దానికి ఇవ్వండి అనేటువంటి అనేకమైనటువంటి కోరికలు కేంద్రం మీద. ఈసారైనా కేంద్రం కరుణించేనా, అంటే కేంద్రం ఏమి ఇవ్వకపోతే ఇవి చేయలేరా, కేంద్రం మీద నెపనెట్టేటువంటి ప్రయత్నం ఎట్లా అనుకోవచ్చు? ఈ బడ్జెట్ ఎల్లుండి, అంటే రేపు ఎల్లుండి ఇంకా 48 అవర్స్లో బడ్జెట్ ఉంటుంది.
ఆ బడ్జెట్ ప్రతి బడ్జెట్ వస్తుంటే కేంద్రం కరుణించైనా అవును ఈసారి కేంద్రం వరాలు ఇచ్చేనా అవును ఈ వరాలు ఇవ్వదు కరుణించదు తెలంగాణకు రెండు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఫస్ట్ 5 yearsలో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ బాగున్నాడు, పోవడము రావడము, ఆర్థిక వ్యవస్థ మీద ఇట్లా ఉంది. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండే, ఓన్ ట్యాక్సులు పెరిగినాయి, అవును తర్వాత నాన్ ట్యాక్స్ కూడా పెంచుకున్నారు. తర్వాత కేంద్రం నుంచి వచ్చేది అప్పుడు కూడా రాలే. గ్రాంటీ నీడ్స్ ఎందుకు ఇస్తారు నీకు? గ్రాంటీ నీడ్స్ పథకాల కింద కేంద్ర పథకాలను నువ్వు కరెక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అమలు చేసి గ్రాంటీ నీడ్ ఇస్తారు. దెన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచి చూపెడతావు. దెన్ కేంద్రం ఏం చేయాలి? గ్రాంటీ నీడ్ పథకాలు ఇవ్వాలంటే కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇవ్వాలంటే నువ్వు అమలు చేసి ఉండాలి కదా. ఆ డబ్బులు ఇచ్చిన యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వవు. తర్వాత ఆయనకు ఇచ్చిన దాన్ని నువ్వు ప్రధానమంత్రి పేరు పెట్టవు, ఎక్కడ ఏం చేయవు. రేషన్ దాంట్లో కూడా అసలు ఫోటోలు పెట్టరు, చాలా వివాదం అయిపోయింది. దానికి ఏం చేస్తారంటే గ్రాంటీ నీడ్ కోత ఎప్పటికి ఉంటుంది. ఒకటి గతంలో కేసీఆర్ సర్కార్ ఏం చెప్పిందంటే ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కూడా కేంద్రం మీద ఆశలు వదులుకున్నాం అని చెప్పేసి, కేంద్రం మీద ఆశలు ఎట్లా 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు ఏం చేసిందంటే గతంలో 33% 43 అంటే రాష్ట్రాలకు 50% 44% ఇవ్వడం రికమెండ్ చేసినప్పుడు 50% అడిగింది రాష్ట్రాలు వాట పెంచాలని. సరే అక్కడ పక్కన పెడితే పెంచలేదు, ఇప్పుడు 44% ఇచ్చేది. అందులో కేంద్రం చేసిన పని వల్ల ఒక్క మంచి పని జరిగింది. కేంద్రం ఏమి జిఎస్టీ వసూలను పెంచింది. జిఎస్టీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగైంది. గతంలో అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అట్లా చైన్లకు ఒకదాని ఒకటి పన్నులు వేస్తుండే, చాలా లూపోల్స్ ఉండే. జిఎస్టీ తర్వాత లూపోల్స్ పోయి చాలా పటిష్టంగా కేంద్రీకృత వ్యవస్థ వచ్చింది. దానివల్ల జిఎస్టీ పన్నుల ఆదాయము 3 రెట్లు 4 రెట్లు పెరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్, గతంలో కేంద్రంలో పన్నుల వాటా అని ఉండే. కేంద్ర పన్నుల వాటా జిఎస్టీ కావచ్చు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా కేంద్ర పన్నులలో ఏమొచ్చిందంటే మనకు అన్నీ కూడా ఏమైందంటే మనకు 12,000 కోట్లు వచ్చేది. 10,000 కోట్లు వచ్చినాయి, 12,000 కోట్లు వచ్చినాయి. మనం ఎక్స్పెక్ట్ చేసేది 18,000 కోట్లు, అప్పుడు వచ్చేది 12,000 కోట్లు. చివరికి ఏమైంది? ఇంకా తగ్గిపోతుంది ఇది ఆదాయమని జిఎస్టీ అవన్నీ అంచనాయక కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది? దీని మీద ఆశలు వదులుకోండి, మనం ఎట్లా పెంచుకోవాలని నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇసుక తవ్వకాలు ఎట్లా, లేకపోతే ఖనిజాల వెలికితే ఎట్లా, వాటికి ఎట్లా పర్మిషన్ తెచ్చుకోవాలి ఎట్లా అని అన్నీ స్టార్ట్ చేసింది. ఆయన అనుకున్నది ఒకటి ఉల్టా అయింది. జిఎస్టీ అవన్నీ ఆదాయం పెరిగి మనకిప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకు 18,000 వరకు వాటా పెరిగింది. 20,000 వరకు, ఈసారి 20,000 వరకు వచ్చేది అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్లు పెరిగింది అక్కడ ఆదాయం. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ ఉంది, మార్కుల ప్రకారం మనకు 2.38 2.4 మనకు 2.4 అక్కడ వస్తే 2.3 వరకు లోపలనే మనకు వస్తుంది. ఆ లెక్క చూసినా 18,000 నుంచి 20,000 కోట్లు వస్తుంది. అయిపోయింది గ్రాంట్. అది ఎంత బడ్జెట్లో మీరు ప్రొజెక్ట్ చేసిరో అంత వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల జరిగిన పరిణామం ఇది. కేంద్ర ప్రభుత్వం పన్నుల వాట పెరిగింది కాబట్టి నీకు అందులో వస్తుంది, సెంట్రల్ దాంట్లో ట్యాక్సెస్లో వస్తుంది. దెన్ గ్రాంటీ నేడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, దాంట్లో గ్రాంట్స్ ఇస్తారు. ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ సైజ్ పెంచడానికి 10,000 కోట్లు వస్తాయి మనకు మామూలుగా అయితే. 10 నుంచి 20,000 కోట్లు, మ్యాక్సిమం 40,000 కోట్లు చూపెడతారు ఇక్కడ గ్రాంటీ అంచనాలకి. ఎందుకంటే బడ్జెట్ సైజ్ పెంచుకోవాలి. ఇప్పుడు నేను బాగా మంచిగా కనబడాలంటే ఇంకా మంచి షర్ట్ వేసుకోవాలి, లేకపోతే ఇంకేమైనా వేసుకోవాలి. అట్లనే సైజ్ పెంచడానికి బయట నుంచి అప్పులు తీసుకురావడానికి ఒక అప్పులు చేస్తుంటారు. ఇది ఒకటి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర ఆదాయం, పన్నుల ఆదాయం పెరుగుతుంది మనకు. గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఆశాజనకంగానే ఉంది, చాలా ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉంది. అట్లా మనం బయట అనుకున్నంత దీనంగా లేదు. కానీ ఖర్చులు పెరిగినాయి కదా, రెవెన్యూ వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. దెన్ అది మీరు అన్నది ఇంకోటి చెప్తాను. అయితే ఇప్పుడు ఏమైంది? సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కోత విధిస్తారు, నువ్వు గైడ్లైన్స్ పాటిస్తలేదు. తర్వాత నువ్వు ఏం అడిగినావు? స్కిల్ యూనివర్సిటీ అడిగినావు, 3R
అడిగినావు, RRR అడిగినావు, మెట్రో రైలుకి అడిగినావు. ఇవన్నీ వల్ల దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. మెట్రో రైలుకి ఏదైనా కొంత సెకండ్ ఫేజ్కు థర్డ్ ఫేజ్ దానికి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంది. రెండవది RRR వాళ్ళు టేక్ ఓవర్ ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. తర్వాత నీకు ఇంకేమడిగినావు, హైదరాబాద్ ఎవరిని ఎవరు, తర్వాత ఇంకేం అడిగిండు, పెద్దగా స్కిల్ యూనివర్సిటీ అడిగిండు, ఇంకా చాలా ఇట్లా 1,00,000 కోట్లు అడిగిండు. ఆవాస్ యోజన 20 లక్షల ఇండ్లు అడిగిండు. ఇండ్లు పేరు పెడతావా అని వీళ్ళు అడిగిండు. ఇవన్నీ చేస్తే ఏపీకి ప్రాధాన్యత ఇస్తారు. ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడానికి చాలా కారణాలు చూపెడతారు. ఇక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కూడా ఏం లేదు. గతంలో కేసీఆర్ ఉన్నంత ఫ్రెండ్లీగా లేదు. అప్పుడు 7వ సంవత్సరం చెడిపోయింది అప్పట్లో. ఇప్పుడు ఈ మొదటి సంవత్సరం నుంచి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్క్ రైవలరీ కదా, పార్ట్ ఏంటంటే బద్ధశత్రువులు. ఈ రేవంత్ రెడ్డి కొంత అటు ఇటు మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా శత్రు వైఖరి లేదు, మిత్ర వైఖరి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కూడా శత్రు వైఖరికి ఏం పోతలేదు. కాకపోతే మోడీ మీద విమర్శలు చేయాల్సి వస్తుంది, తప్పదు. మోడీ గవర్నమెంట్ను గతంలో చేయకపోయినా ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అంత ఆశావాహం ఉండదు, చాలా కఠినంగానే ఉంటారు కేంద్రం. ఏపీకి ఇంకా ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వాళ్ళది, తర్వాత ఈ క్యాపిటల్ డెవలప్మెంటు వాళ్ళే తీసుకున్నారు. ORR వాళ్ళే ఇస్తామని చెప్పారు. 3 లక్షల కోట్లు. పెద్దగా ఈసారి ఏం ప్రకటించకపోవచ్చు, ఆల్రెడీ 3 లక్షల కోట్లకు వాళ్ళకి ఇచ్చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఉండదు. సో దీన్ని మీరేమన్నారు, మూలధన వ్యయం. ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. అదే ఇక్కడ బడ్జెట్లు ఎక్కడ తేడా వస్తుందంటే, మూలధన వ్యయం అంటే రాష్ట్రం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు మూలధన వ్యయం ఎక్కడ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం? అదే మూలధన వ్యయం అంటే చాలా వరకు దాన్ని పట్టించుకోరు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన అదే ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత కేటాయిస్తే నీ అది డెవలప్మెంట్ సూచిక అనమాట. అభివృద్ధి హాస్పిటల్స్కి ప్రాజెక్టులు విద్య కూడా కాదు, మౌలిక సదుపాయాలు. విద్య అంటే విద్య కేటాయించేది కాదు, రెగ్యులర్ బడ్జెట్ కాదు, మౌలిక సదుపాయాల కోసం. ఇప్పుడు నీకు సంక్షేమము రెవెన్యూ ఏమేమో సంక్షేమాన్ని సూచిస్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో అభివృద్ధిని సూచిస్తుంది. క్యాపిటల్ వ్యయం ఎక్కువ పెంచిననుకో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్ గతంలో జయప్రకాష్ నారాయణ అటువంటి వాళ్ళు కూడా పోవడానికి కారణం ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరిగింది. 20-30% పెంచారు వాళ్ళు. అది పెంచడం ఇక్కడ ఏమైంది, ఫస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలివిగా ఈ ఆదాయం పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. 30% ఇచ్చిన ప్యారల్గా పెరిగింది. అప్పట్లో ఏంటంటే గవర్నమెంట్ నెంబర్ 1 క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో. అప్పట్లో ఏమైంది, ధనిక రాష్ట్రంగా ఉండే ఆ ప్రాజెక్టులన్నీ దాంట్లో పెట్టిండు. ఏంది, కాళేశ్వరము, మహేశ్వరము, రంగారెడ్డి తిరుపతిలో సీతారామ ప్రాజెక్టు అన్నీ కంప్లీట్ చేయడంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పెట్టింది. అప్పుడు ఏమన్నారు, ప్రాజెక్టులను కడుతున్నాము, ఈ కట్టిన తర్వాత అంత అవసరం ఉండదు అని పెట్టింది. ఇప్పుడు ఏమైంది, రాను 7వ సంవత్సరం నుంచి మారిపోయింది. 30% పోయి 10%కి వచ్చింది. 10% అంటే 10% బడ్జెట్. ఇప్పుడు సపోజ్ మనది 3 లక్షల కోట్ల బడ్జెట్ అండి, 2,93,000 అంటే 3 లక్షలు దాదాపు కోట్ల బడ్జెట్ అనుకుందాం. అప్పుడు దాంట్లో ఎంత ఉండాలంటే 30% అనుకో, 20% అను, 3 లక్షలలో 20% అన్నా 60,000 కోట్లు ఉండాలి. ఇప్పుడు ఎంత వచ్చింది తెలుసా, 30,000 కోట్లకు వచ్చినాం మనం. 10% ఉన్నాం. 30,000 కోట్లలో పెడుతున్నారు ఖర్చు, ఒక 25,000 కోట్లు పెడతారు, 80% పెడతారు. 25,000 కోట్లతోని ఏం అభివృద్ధి చేస్తావు, ఏ ప్రాజెక్టు చేపడతావు, ఏ ప్రాజెక్టు మరమ్మతులు చేస్తావు, మౌలిక సదుపాయాలు. ఇప్పుడు సపోజ్ యూనివర్సిటీ కట్టాలి, లేకపోతే భవనాలు కట్టాలి, రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వేయాలి, బ్రిడ్జీలు వేయాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఏ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్కి వస్తాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నౌ కమ్స్ డౌన్ టు 25 to 10కి వచ్చింది. అన్ని రాష్ట్రాల పరిస్థితి అట్లే ఉంది, కేంద్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. అన్ని రాష్ట్రాల పరిస్థితి ఏపీలో ఇంకా అధ్వానంగా ఉంటుంది కంపారిటివ్లీ. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచరు తగ్గడం వల్ల నీ గవర్నమెంటు సంక్షేమం నుంచి సంక్షేమం వైపు పోతుంది. దట్ ఈస్ బండ గుర్తు. రెవెన్యూ వ్యయం పెరిగితే నువ్వు సంక్షేమం పెరిగింది, నీ ఖర్చులు పెరిగినాయి, రోజువారీ ఖర్చులు పెరిగినాయి.
ఇక నువ్వు తీసుకుపోయి పిల్లలకు బట్టలకు ఏది బట్ట పొట్ట తర్వాత చదువులకే ఉంది. మిగతా వానికి ఇల్లు కట్టించేది లేదు, ఫ్లాట్ కొనేది లేదు, బండి కొనేది లేదు, బంగారం కొనేది లేదు. అంటే నీకు ఆస్తులు పెంచుకునే పరిస్థితి లేదు, ఉన్న ఆస్తులు తరిగిపోతాయి. ఈ పరిస్థితి ఏంటంటే రెవెన్యూ ఆదాయ మార్గాలు ఇప్పుడు దయనీయంగా ఏం లేదు, కానీ నీ ఖర్చులు పెరగడం వల్ల దయనీయంగా పరిస్థితి మారింది. ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం అయిపోయింది 3 ఏళ్ళ కిందనే. అప్పుడు అప్పులైనవి. ఇప్పుడు మీరు అనేది మూలధన వ్యయం అంటే నీతి ఆయోగ్ ఏమన్నదంటే మూలధన వ్యయాన్ని పెంచాలి, అభివృద్ధి పెరగాలి. అంటే విద్య మీద చాలా తక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో అధమ స్థానంలో మనం అంటే ఖర్చు పెడుతున్న దాంట్లో అధమ స్థానం, ఖర్చు పెట్టిన దాంట్లో అగ్రస్థానం. తర్వాత విద్య వైద్యం వీటి మీద మౌలిక సదుపాయాలు కల్పించాలి, చాలా పెట్టాలి, చాలా తక్కువ ఉందని ఇచ్చింది. గతంలో కూడా ఉంది, కేసీఆర్ సర్కార్లో కూడా ఉంది తక్కువ. ప్రాజెక్టులకు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ప్రాజెక్టులు పెట్టకపోయినా ప్రాజెక్టులను ఆపేసి మరమ్మతులకు వస్తుంది ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం తెలియగా ఇటు రోడ్లు, ఇటు రైళ్లు, అటు విమాన సంస్థల మీద మొత్తం మౌలిక సదుపాయాల మీద బీజేపీ మెయిన్ ఎజెండా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు బీజేపీ కూడా గాడి తప్పుతుంది అనుకో. ఇప్పుడు ఆ ఢిల్లీలో కూడా ఫ్రీబీస్ ఇవ్వడం అవన్నీ అధికారం చేశారు. ఈ మూలధన వ్యయం ఎట్లా ఉంటుంది అంటే మూలధన వ్యయము ఎంత పెరిగితే అంత అభివృద్ధి, ఎంత తగ్గితే అంత సంక్షేమం అనమాట. ఇప్పుడు తగ్గింది మూలధన వ్యయంలో పెరిగింది. ఆ పెంచుకోవడానికి ఆదాయాన్ని పెంచుకోవాలి, ఈ రెవెన్యూ ఖర్చును తగ్గించుకోవాలి. తగ్గించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఉద్యోగ కల్పనలో 3% పైగా కొత్త ఉద్యోగాలకి ఇవ్వాల్సి వస్తుంది. నీకు పెన్షన్స్ జీతాలకి సగం పోతున్నది, ఈ సగము సంక్షేమ పథకాలు, ఇంకా మిగిలినది ఏం లేదు. ఉన్న 10 చిన్న పిండి తక్కువ రొట్టెలు ఎక్కువ వేయాలంటే కాదు. కాబట్టి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పటికిప్పుడు పెరిగే అవకాశం లేదు. పెంచడానికి ప్రయత్నం చేయకపోతే ఇంకా అభివృద్ధి జరగదు. సో అది పరిస్థితి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మౌలిక సదుపాయాలకు ఇచ్చింది, కానీ ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ విమర్శలు ఎదుర్కొంటుంది. ఢిల్లీలో 3 పార్టీలు, ఇటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీజేపీ పోటాపోటీగా అంటే ప్రజలు ఉచితాలుగా ఓట్లు వేస్తారని గత కేజ్రీవాల్ వరుసగా 2 సార్లు గెలిచిన 3 సార్లు గెలిచినా కూడా ఎంపీలు బీజేపీకి వేసినా కూడా ఎమ్మెల్యేలు కేజ్రీవాల్కి ఇవ్వడం కేవలం ఉచిత పథకాల కోసమైనటువంటి భ్రమ అని ఒక అంచనా ఉంది. అవును, అంచనా ఈసారి బీజేపీ అంచనా కొంచెం బాగానే మెరుగైన ఫలితాలు వస్తున్నట్టుంది. ప్రాథమిక సర్వేలలో ఏమైందంటే బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది ఢిల్లీలో. పెరగడానికి కారణం ఉచిత పథకాలు అంటలే, కేజ్రీవాల్ నిజాయితీ ఇంటెగ్రిటీ మీద అందరికంటే బెస్ట్. ఈయన పిఎం రేస్లో ఉన్నాం, ఒక దశలో పిఎం రేస్లో ఉన్నాం. ఈ రాజకీయ ఎత్తుగడలు అవన్నీ పక్కన పెడితే లిక్కర్ స్కామ్ ఒకటి బాగా అందరితో పాటు నువ్వు కూడా అందరిలో గుంపులో పోయిందా నువ్వు కూడా నీ తెల్ల చెట్టుగా మచ్చబడ్డది కదా. ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడేది ఏముంది? ఎవడో గుడ్డిలో మెల్ల ఎవరు బాగుంటే వాళ్ళకి ఇద్దాం. ఈసారి కొంచెం డిస్గస్ట్ అయినట్టు, కొంత మార్పు కోరుకుంటున్నట్టు సమాచారం. ఎంతవరకు వాస్తవం తెలియదు. బీజేపీ అయితే బలం పుంజుకున్నట్టు, కాంగ్రెస్ రేస్లో లేనట్టు. అయితే బీజేపీ వచ్చిన ఆశ్చర్యం లేదు అధికారంలోకి. మరోసారి కేజ్రీవాల్కి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే 2 పోటాపోటీ ఉన్నాయి, రెండింటికి కూడా బాగుంది. సమోజిగా కొంచెం బీజేపీ గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు లేటెస్ట్ సర్వేల ప్రకారం. అంటే ప్రీబీస్ పనిచేసినాయా లేకపోతే ఒక మొనోటమీ అంటే అరే 3 సార్లు వచ్చిండినా ఆయన అందరిలా ఈయన అయిపోయింది కదా, జైలుకు పోయి ఇచ్చిండు, రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఇంకా ఓటర్కు ఒక కారణం కావాలి వెతుక్కోవడానికి. అరే నువ్వు కూడా చేసినావు కదా ఈసారి చేద్దాము, కారణం వెతుక్కుంటూ కారణం దొరికింది వాళ్ళకు. సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్. ఇది మనం ఏమందంటే నేనేమంటానంటే రాజార్థిక పరిస్థితి మరీ తీసుకట్టుగా ఏం లేదు, తీసుకట్టుగా చేస్తుంది రాజకీయ పాలసీలు, పొలిటికల్ పాలసీలు. ఈ పాలసీలు ఇప్పటికైనా వీళ్ళు సరి చేసుకొని స్పష్టమైన వైఖరితో ప్రజలకు నమ్మించి, లేదు మేము ఈసారి ఇది కట్ చేస్తున్నాం, ఈసారి ఇది చేస్తున్నాం, రైతు బంధువులు కఠినమైన ఆంక్షలు పెట్టి మిగతా కొన్ని బంద్ చేసి కొన్ని తక్కువ చేసి అభివృద్ధి కేటాయించి ఎలక్షన్ ఇయర్ వచ్చే వరకు మనం చూసుకోవచ్చేమో. కానీ ఇప్పుడు కొంచెం పాలకులు బాగా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ వాళ్ళకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఆశలు ఏమి లేవు. వాళ్ళు ఒకటి మాత్రం పెరుగుతుంది, నీకు సెంట్రల్ ట్యాక్స్లో నీ వాటా పెరుగుతుంది, అదొకటి మీరు ఆశాజనకంగా ఉంది. మిగతా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
గతంలో ఎంత ఉందో ఈసారి కూడా ఇస్తే నామమాత్రంగా ఇస్తారు. అన్ని రాష్ట్రాలకి అట్లా ఇస్తారు. తర్వాత మూలధనం ఏం పెంచుకోవడానికి స్ట్రాటజీ ఇవాళ చేయాలి. తర్వాత ఇండెక్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ బడ్జెట్ అయితే ఇంకా టైం ఉన్నట్టుంది, 1 month. అది కూడా పరీక్ష వీళ్ళకి, చాలా పరీక్ష. కేంద్రం మీద ఆశను పెట్టుకుని దాన్ని బట్టి కేంద్రం మీద ఆశలు లేనట్టే, అది అంతే ఉంటుంది ఒకటి ఆశ, పెరిగింది, పనుల వాడే పెరుగుతుంది, దర్శాలు అంతకంటే అదే పెద్ద ఆశ లేదు. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ కార్యకలాపాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల యొక్క అభిప్రాయం ఎట్లుందనేటువంటి దానిపైన నిష్పక్షపాతమైనటువంటి విశ్లేషణ.